అయ్యా, కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాటలు మాకెంతో అవసరం తండ్రి. నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. దుప్పి నీటి వాగుల కొరకే ఆశపడినట్లుగా నీ మాట కొరకు మేము ఆశపడుతున్నాం. మీరు మాతో మాట్లాడాల్సిన అవసరం ఉందయ్యా. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే మేము బ్రతకలేం ప్రభువా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బ్రతికించి నీ వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. ఏ అంశముల నిమిత్తం, ఏ కుటుంబాల నిమిత్తం మనం విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేశామో వారి పేర్లు, వారి అవసరతలు ప్రతి ఒక్కరూ నోట్ చేసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఆ కుటుంబాల కొరకు ప్రార్థించండి. అవకాశం ఉంటే గ్రూప్ ప్రార్థనలో కూడా ఆ కుటుంబం కొరకు ప్రార్థించండి. సమయము తక్కువగా ఉన్న కారణంగా వారి గురించి 2 మాటలే ప్రార్థన చేశాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో, గ్రూప్ ప్రార్థనలో ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. చక్కగా ఆ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కార్యాలు ఆ ఇంటి వారు అనుభవించుదురు గాక. ఆమేన్. ఆమేన్. పడిపోయిన బలిపీఠాన్ని కట్టుకొనుటానికి ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రాళ్లను పెట్టమని దేవుడు ఏలియాకి చెప్పినట్లు పడిపోయిన మన బలిపీఠాలు కట్టుకోవడానికి 12 గోత్రాలలో నుండి 12 సూత్రాలను తీసుకొని పడిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని వర్తమానాన్ని మనం ఆలకిస్తూ 11వ 11వ వ్యక్తిగా ఉన్న యోసేపులో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. యోసేపు వాస్తవంగా తన 2 కుమారులు గోత్రములలో చేరడం ద్వారా యోసేపు పేరు మనకి గోత్రాలలో వినిపించదు. కానీ యోసేపు 2 కుమారులకు బదులుగా యోసేపునే మనం ధ్యానం చేస్తున్నాం. యోసేపు 2 కుమారులు మనష్షే ఉన్నాడు, ఎఫ్రాయిం ఉన్నాడు. ఇక్కడ మనం ధ్యానం చేస్తుంది యోసేపు గురించి ధ్యానం చేస్తున్నాం. యోసేపు అంటే ఏంటమ్మా? ఫలించడి కొమ్మ. ఇంటికి కొమ్మ. అసలు ఫలించడం అంటే ఏంటి? ఎవరైతే ఫలిస్తారో వారి బలిపీఠములను దేవుడు కడతాడు. ఫలించే అనుభవం ఉన్నవారు ఆత్మీయ బలిపీఠాలను కట్టుకొనడమే కాదు, దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్తున్నారు. అసలు ఫలించడం అంటే ఏంటో మీకు 3 విషయాలు చెప్పాను. ఫలించడం అంటే ఏంటి? ఫలాలు కొరకు దేవుడు ఎలా ఎదురు చూస్తాడు? మనం ఫలించడానికి దేవుడు ఎలాంటి వనరులను ఇస్తున్నాడు? నీటిని ఏ విధముగా ఇస్తున్నాడో, ఒక చెట్టు ఫలించాలంటే రైతు నీటిని ఎలా పెడతాడో, దేవాతి దేవుడు ఈ అంత్య దినాలలో నీవు ఫలించాలని, నీవు యేసుక్రీస్తు స్వారూప్యములోకి రావాలని, నీవు దేవునికి ఉపయోగపడాలని, ఆత్మ ఫలం నీలో కనబడాలని చెప్పి దేవుడు నీటి కాలువలని అనుదిన వాక్యమును, నది అనే జీవ జలములను అంటే యేసుక్రీస్తును, ఊట అనేటువంటి దేవునితో సహవాసమును, బావి అనే లోతైన అనుభవాలను, ఇవన్నీ దేవుడు నీకు పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే నీవు ఫలించాలి. దేవుని ఆశ ఫలించాలి. ఫలించడి కొమ్మగా ఉన్నవాడు పడిపోడు. ఈ రోజున మనం ఫలిస్తున్నామా అని పరీక్షించుకుంటే తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనము ఈ లోకములో ఉన్న ఫలాల మీద ఆశపడుతున్నాం, కానీ మనము ఫలించలేకపోతున్నాం. ఈ లోకంలో డబ్బు ఉంటే చాలు, ఈ లోకంలో పేరుంటే చాలు, ఈ లోకంలో ప్రఖ్యాతులు ఉంటే చాలు, ఈ లోకంలో గొప్ప పేరు, గొప్పగా మనం పిలువబడితే చాలనుకుంటున్నాం. కానీ నేను అసలు దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నానా? నాలో పరిశుద్ధత ఉందా? నాలో వాక్యం ఉందా? నాలో ఆత్మీయత ఉందా? నేను సరైన అభిషేకం కలిగి ఉన్నానా? నేను దేవునికి ఇష్టంగా ఉంటున్నానా అనేటువంటి ఆలోచన చాలా మందిలో తక్కువగా వినిపిస్తుంది.
ఒక చెట్టు ఫలించాలంటే నీరు పెడతాడు. ఆ నీరు ఎలా పెడతాడో దేవునిని ఒక రైతుగా పోలుస్తూ కొన్ని విషయాలు మీతో చెప్పాను. చెట్టు ఫలించడానికి రైతు 4 పనులు చేస్తాడని 4ట్లో ఒకటే వివరించాను. మిగతా 3టిని ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదట నాటుతాడు, 2 నీరు పెడతాడు, 3 పనికి రానివి తీసేస్తాడు, 4 అంటు కడతాడు. నాటడం, నీరు పోయడం, తీసివేయడం, అంటు కట్టడం. దీంట్లో నీరు పోయడం గురించి మీతో చెప్పాను కదా. నాటడం గురించి ఈ పూట కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నాటడం, దేవుడు తన ప్రజలను ఒక స్థానములో లేదా ఒక ప్రదేశములో స్థిరపరిస్తే దాన్ని నాటడము అంటారు. ఉదాహరణకు దేవుడు ఆదాముని అవ్వని ఎక్కడ నాటాడు అంటే ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారం దేవుడు ఏదేనులో నాటాడు. ఎక్కడ నాటాడమ్మా? ఏదేనులో నాటాడు. వారిని ఏదేనులో నాటిన తరువాత దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏదేనులో వారిని నాటడానికి కారణం వారితో సావాసం చేయడానికి. వారిని మొదట దేవుడు తోటలో నాటాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను కొన్ని ప్రదేశాల్లో నాటుతాడు. అక్కడ నాటడానికి కారణం ఆ అనుభవాల ద్వారా నీవు దేవునితో సావాసం చేస్తావని. ఏదేనులో నాటిన తరువాత జీవ జల వృక్షములు అక్కడే ఉన్నాయి, మంచి మంచి ఫలాలు ఉన్నాయి. దేవాతి దేవుడు అనుదినం వారి యొద్దకు వస్తూ పోతూ ఉండేవాడు. అంటే ఆ తోటలో నాటడానికి కారణం వారు దేవునితో ఒక సన్నిహితంగా సంబంధములతో ఉండాలని. దేవుడు అక్కడ నాటితే దేవుడు నాటిన చోట ఉండే అర్హతను పోగొట్టుకున్నారు ఆదాము అవ్వ. దీని అర్థం ఏమిటంటే దేవుడు నిన్ను కొన్నిసార్లు నాటుతాడు. ఎక్కడ నాటుతాడో తెలుసా? ఒక సంఘములో నాటుతాడు, ఓ సహవాసములో నాటుతాడు, ఒక టీంలో నాటుతాడు. ఎందుకు అలా నాటావయ్యా అంటే, నాటడం అంటే అసలు నన్ను అక్కడ ఎందుకు పెట్టావు? దేవుని ఉద్దేశం అక్కడ నిన్ను నాటింది నీవు నాతో సావాసం చేయాలని. అక్కడ గనక నేను నిన్ను నాటకపోతే నీకు నాకు సావాసం ఉండదు. నువ్వు నేను దూరంగా ఉంటాం. మనము కలిసి ఉండటం కోసం నిన్నక్కడ నాటాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఇమాన్యుయల్ యూత్ మార్నింగ్ ప్రేయర్ లో దేవుడు నాటాడు. దేవుడే నాటాడని నేను నమ్ముతున్నాను. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో దేవాతి దేవుడు మనందరిని ఒక చోట సమకూర్చాడంటే నాటాడు. ఈ గ్రూప్ లో, ఈ ఇమాన్యుయల్ యూత్ లో ఎందుకు నాటాడు? ఇమాన్యుయల్ బ్రదర్ కోసమా లేదా మరొకరి కోసమా? కాదు కాదు. ఆయనతో నువ్వు సావాసం చేయాలంటే నీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆయనతో నీవు కలిసి దేవుని మాటలు నువ్వు వినాలన్నా, నీ మాటలు దేవుడు వినాలన్నా ఒక గ్రూప్ కావాలి. అందుకనే దేవుడు ఇలా నాటాడు. మనం ఇక్కడ ఉన్నాం, ఇలా ఉన్నామంటే ఆయన నాటాడు కాబట్టి ఉన్నాం మనందరం కూడా. ఈ బంధం వెనుక ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనతో సావాసంలో ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి. రోజు చాలా మంది గ్రూప్ లో ఉంటారు కానీ దేవునికి దగ్గరగా ఉండరు, దేవునికి సావాసం ఉండరు. అలాంటప్పుడు గ్రూప్ లో ఉండే ఉపయోగం లేదు. ఈ గ్రూపులు ఎందుకంటే ఏదో మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని పేరుల కోసం ప్రఖ్యాతుల కోసం కాదండి. దేవునితో సావాసం చేయడానికి, దేవుని మహిమను ప్రచురం చేయడానికి, దేవుడికి ఇష్టలుగా బ్రతుకుటకు, శరీర కోరికలను చంపుకొని పాపపు ఆలోచనలు చంపుకొని దేవునితో మరింత దగ్గరగా మారడానికేనండి నీ సహవాసం. ఏదేనులో నాటాడు దేవునితో సావాసం కోసం. దేవుడు ఈరోజు ఒక సంఘములో, ఒక సావాసంలో నాటాడు నువ్వు ఆయనకి ఇంకా దగ్గర అవ్వాలని. రోజు దేవుని దగ్గర అవుతున్నావా? దేవా నన్ను అసలు ఈ గ్రూప్ లో ఎందుకు ఉంచావు? నేను ఎదగాలనే కదా. నేను ఎదగాలి ప్రభువా, నాకు ఎదిగే కృపనివ్వండి అని అడుగుతున్నావా? ఏదో నామమాత్రంగా వెళ్ళి వస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. మొదటగా సమయము లేక త్వరగా చెప్తున్నాను. మొదట దేవుడు ఏదేనులో నాటుతాడు, అంటే తోటలో నాటుతాడు, సంఘములో నాటుతాడు. ఆ సంఘంలో గాని సావాసంలో గాని నాటడం వెనుక దేవుని ఉద్దేశం దేవునితో సావాసం కోసం. 2,
నిర్గమాకాండం 15వ అధ్యాయం 17వ వచనం. 17 అమ్మా. 15:17 అక్క. నువ్వు నీ ప్రజలను తోడుకుని వచ్చేదవు. వారిని నిలువ పెట్టదు. ఇక్కడ వాస్తవంగా నువ్వు నీ ప్రజలను తోడుకొని వచ్చేదు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద అని ఉంది కదా. ఆ కొండ మీద అనే ఉన్న చోట, నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోట, అక్కడ కొండ మీద అని ఉన్న చోట నాటిన అనే హెబ్రీలో ఉంటుందండి. అక్కడ హెబ్రీలో ఉండే పదం ఏంటంటే, నీవు కనాను ప్రదేశంలో వారిని నాటిన అంటే దేవుడట ఇజ్రాయేలు ప్రజల్ని కనానులో నాటాలని దేవుడు ఉద్దేశించాడంట. అంటే వాగ్దాన దేశములలో దేవుడు వారిని నాటాడట. అంటే వారికి వాస్తవంగా చెప్పాలంటే ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న తర్వాత సొంత దేశం అనేది కావాలి. వారికి వాగ్దాన దేశమైన కనానుకు వెళ్ళాలి. కనానుకు దేవుడు వారిని ఎందుకు నడిపించాడంటే, అక్కడ దేవుడు వారిని నాటిన ఉద్దేశం వారిని స్థిరపరచడానికి. ఎందుకంటే ఇప్పటిదాకా ఐగుప్తులో కొన్నాళ్ళు, కనాన్లో కొన్నాళ్ళు, యాకోబు ఒక చోట, అబ్రహాం ఒక చోట, ఇస్సాకు ఒక చోట, వీళ్ళు ఒక్కొక్క ప్రదేశాల్లో వెళ్తుంటే దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చినట్లు ఒక స్థిరమైన దేశం వీరికి ఇస్తాను, అక్కడ వీరిని నాటుతాను. ఎక్కడ నాటుతావయ్యా? ఒక చెట్టు నాటినట్లుగా ఎక్కడ నాటుతావు? నాటకపోతే ఫలించం. దేవుడు నిన్ను నాటుతున్నాడంటే కొన్ని ప్రదేశాల్లో దేవుడు నిన్ను ఉంచడం వెనుక దేవుని కారణం ఏంటో తెలుసా? స్థిరపరచాలని. ఈ రోజున దేవుడు కొన్ని ప్రదేశాల్లో మనల్ని నాటుతాడు. అక్కడ దేవుని ఉద్దేశం మనం స్థిరపడాలని. దేవుని ఉద్దేశాలు కొన్నిసార్లు మనకు అర్థం కానట్లే ఉంటాయండి. అవి మన మేలు కోసమే. ఇంకా చెప్పాలంటే దేవుడు నాటే ప్రదేశాలు చాలా ఉన్నాయండి. ఉదాహరణకి యోసేపుని చెరసాలలో నాటాడు. అదేంటయ్యా చెరసాలలో నాటావు, ఎందుకు ఈ అనుభవం అంటే, ఆ చెరసాల నాటిన తరువాత ఒక ప్రణాళిక ఉంది. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నిన్ను ఒక ప్రదేశంలో ఉంచింది, అది యాదృచ్ఛికంగా ఆ ప్రదేశంలోకి వెళ్ళడము కాదు, లేదా ఏదో పొరపాట్ల వల్ల ప్రదేశానికి వెళ్ళడమో కాదు, లేదా ఎవరో నిన్ను ముంచేయడం ద్వారా ఆ ప్రదేశంలోకి వెళ్ళడం కాదు. నువ్వు ఆ ఊరికి వెళ్ళడం, ఆ ప్రదేశంలో ఉండడం, అక్కడ మనుషుల మధ్య ఉండడం, అది దేవుని చిత్తమే. యోసేపు అమ్మివేయబడ్డాడు. మొదట ఆయన ఇష్మాయేలీల యొద్దకు వెళ్ళాడు, తర్వాత ఏమో మళ్ళా ఐగుప్తీయుల దగ్గరకు వచ్చాడు. అక్కడికి రావడం దేవుడు ఐగుప్తులో ఎందుకు నాటాడంటే అతని పట్ల ఒక ఉద్దేశం. ఈరోజు శ్రమల మధ్యలో దేవుడు నిన్ను నాటాడా? శ్రమల మధ్యలో నన్ను ఎందుకు నాటాడనే బాధ నీకుందా? అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను నాటిన దానికి నువ్వేం చేయాలంటే, అయ్యా నన్ను ఎందుకు ఇక్కడ నాటావు అని దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడాలి తప్ప, నీవు అక్కడి నుండి దేవుడు ఎందుకు నాటాడోలే, నాకు అనవసరంలే అన్నట్లుగా పట్టనట్లు ఉండకూడదు. అర్థం చేసుకోండి, దేవుడు నిన్ను నాటడానికి ప్రాముఖ్యమైన కారణం నీకు కొన్ని నేర్పించాలని. ఇలా దేవుడు ఎక్కడెక్కడ నాటాడు, ఏ మొక్కల్ని నాటాడంటే మళ్ళీ ఒక పెద్ద అంశం అయిపోతుంది. వాస్తవంగా మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాటడములో ప్రాముఖ్యత ఏముందంటే, ఊరక నాటడంలో గొప్పతనం కాదు, గొప్పతనం అంతా దేనిలో ఉంటదంటే వేరులో ఉంటది. అర్థమవుతుందమ్మా? దేవుడు కొన్నిసార్లు మనల్ని నాటుతాడు. మీకు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తోటలో నాటుతాడు. తోట అంటే దేవునితో సావాసం కొరకు కొన్ని ప్రదేశంలో నాటుతాడు. 2, స్థిరపరచడానికి దేవుడు కొన్ని ప్రదేశాల్లో మనల్ని స్థిరపరచడానికి దేవుడు అక్కడ స్థిరంగా మనం ఉండటానికి నాటుతాడు. 3, అరణ్యంలో నాటుతాడు. అరణ్యం అంటే శ్రమల మధ్యలో దేవుడు నాటుతాడు. 4, చెరసాలలో దేవుడు నాటుతాడు. అంటే ఆ చెరసాల వెనుక దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని నాటుతాడు. 4, దేవుడు తెలియని ప్రదేశంలో మనల్ని నాటుతాడు. దాని వెనుక కారణం అక్కడ మన ద్వారా
దేవుడు తన ప్రజలను కాపాడటానికి లేదా తన పని జరిగించుకోవడానికి. ఉదాహరణకు ఎస్తేరు 5 దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే సిలువ నీడలో నాటుతాడు. అంటే దేవుని మీద ఆధారపడే విషయంలో మనల్ని నాటుతాడు. అందుకనే పౌలు గారు దేవుడే మనల్ని నాటాడని చాలా సందర్భాల్లో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రాముఖ్యంగా మీతో చెప్పాలనుకుంది, దేవుడు నాటుతాడు. నాటిన తర్వాత ప్రాముఖ్యంగా ఇప్పుడు ఒక చెట్టు ఉందమ్మా. ఆ చెట్టు ఫలం కొమ్మలో కనిపిస్తుంది. కానీ బలం ఎక్కడుంటది? ఫలం కొమ్మలో ఉంటది. బలం ఎక్కడుంటది? వేరులో ఉంటుంది. వేరులో బలం. ఇప్పుడు మనమే ఒక చెట్టులా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనమే చెట్టులాగా ఫలించాలంటే మనలో బలం వేరులో ఉండాలి. అసలు వేరంటే ఏంటి? వ్యవసాయములో వేరు చేసే 4 పనులు. వేరు చెట్టును స్థిరంగా నిలబెడుతుంది. వేరు గనక లేకపోతే చెట్టు స్థిరంగా నిలబడదు. వేరు నీటిని పీల్చుకుంటుంది. వేలు వేరు పోషకాలను గ్రహిస్తుంది. వేరు తుఫానులు, వరదలలో చెట్లను కాపాడుతుంది. వేరు చేసే పని మరొక్కసారి చెబుతున్నా, స్థిరంగా నిలబెడుతుంది, నీటిని పీల్చుకుంటుంది, పోషకాలు అవసరమైనవి, చెట్టు బ్రతుకుటకు అవసరమైన పోషకాలను గ్రహిస్తుంది, తుఫానులో చెట్టు కాపాడుతుంది. విశ్వాస జీవితంలో కూడా వేరు అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం, ప్రార్థనా జీవితం, వాక్యములో లోతు, క్రీస్తులో స్థిరత్వం, ఇవి వేరుకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వేరుని అంటే ఈ ప్రార్థనా జీవితాన్ని, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, ఇవన్నీ కూడా మనము లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. వాటిని ఈ పూట మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. వాస్తవంగా చెప్పాలంటే చెట్టును బ్రతికించేది వేరు మాత్రమే. ఈ వేరు దేవునితో వ్యక్తిగత సంబంధానికి, ప్రార్థన జీవితానికి, విశ్వాస స్థిరత్వానికి, క్రీస్తులో నిలబడటానికి కారణమైతే, అమ్మా దయచేసి డిస్టర్బెన్స్ కలుగు చేయకండి అమ్మా. జాగ్రత్తగా వినండి. మీకు అసలే అర్థం కావాలని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాన్ఫరెన్స్ లో డిస్టర్బెన్స్ కలుగు చేయొద్దు, జూమ్ యాప్ లో డిస్టర్బెన్స్ కలుగు. జాగ్రత్తగా వినండి. ఒక చెట్టు ఫలించాలంటే వేర్లు ఎంత అవసరం? వేర్లు అంటే ఏంటి? వేరు లేకపోతే చెట్టు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. వేరు అంటే దేవునితో సావాసం అన్నారు, ప్రార్థన జీవితం అన్నారు, వాక్యంలో లోతు అన్నాడు. అసలు వేర్లు లోపలికి వెళ్ళడం అంటే ఏంటి? ఇది ఈరోజు మనం ధ్యానం చేసే అంశం. వేర్లు లోపలికి వెళ్ళడం అంటే ఏంటి? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. వేరు లోపలికి వెళ్తేనే చెట్టు ఫలిస్తుంది కదా. వేరు లోపలికి వెళ్తేనే స్థిరపరుస్తుంది, పోషకాలను గ్రహిస్తుంది, నీటిని గ్రహిస్తుంది, నిలబెడుతుంది తుఫానుల్లో. ఈ వేరు లోపలికి వెళ్ళడం అంటే ఏంటి? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మీరు నేర్చుకునే ఈ విధముగా ఆయన యందు పరచబడచ్చు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఆయనను అనుసరింపక మనుషులు పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు ఆవిడైనా ఉండనేమని జాగ్రత్తగా ఉండు. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. రిఫరెన్స్ లో చిన్న మిస్టేక్ ఉన్నట్లుంది. ఒక్క నిమిషం. కొలస్సీ 2:6 చదవండి బ్రదర్. సారీ. కావున మీరు ప్రభువైన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు
ఇంటి వలె కట్టబడుచు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు మీరు స్థిరపరచబడుచు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఇక్కడ మీరు స్థిరపరచబడుచు చూడండి, కావున మీరు, కొలస్సీ సంఘాన్ని చెప్తున్నాడు పౌలు గారు, క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా. మీరు యేసుక్రీస్తుని దేవుడని అంగీకరించాడు, బానే ఉంది, కానీ ఆయన యందు వేరుపారిన వారై, క్రీస్తునందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడాలట. వేరు ఎవరిలోకి వెళ్ళాలట? క్రీస్తు లోపలికి వెళ్ళాలి. ఆయన యందు క్రీస్తుని అంగీకరించారు, అది మొదటి మెట్టే. క్రీస్తు యందు అంటే క్రీస్తులోకి వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడాలట. జాగ్రత్త గమనించండి. దీని అర్థం ఏమిటంటే, ఈ రోజున దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న వాళ్ళలారా, మీరు ఫలించాలంటే మీరు క్రీస్తులోకి వెళ్ళిపోవాలి. క్రీస్తులోకి వెళ్ళడం అంటే ఏంటయ్యా? ఏ క్రైస్తవుడైతే యేసుక్రీస్తు అనుభవాలను, యేసుక్రీస్తు లోతుల్లోకి వెళ్తారు, ఆ క్రైస్తవుడే ఇంటి వలె కట్టబడతాడు, ఆ క్రైస్తవుడే స్థిరపరచబడతాడు, ఆ క్రైస్తవుడే పోషకాలను గ్రహించగలుగుతాడు. ఈరోజు కొంతమంది చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సంఘములో ఆత్మ చొప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ఉంటుంది. వినుగాక. ఇప్పుడు చెవి లేనోడు వినలేడు. అంటే ఆత్మ సంగతులు అందరికీ చెప్పబడుతున్నాయి, కానీ వినేవాడు చెవి కలిగిన వాడు. ఈ రోజున నువ్వు స్థిరపడాలంటే, ఒక చెట్టు ఫలించినట్లుగా ఫలించాలంటే ముందు నువ్వు స్థిరపడాలంటే నువ్వు క్రీస్తు లోపలికి వెళ్ళిపోవాలి. ఎవరైతే క్రీస్తు లోతులోకి వెళ్ళిపోతారో వాళ్ళు స్థిరపడతారు, వారు పోషకాలను గ్రహిస్తారు. ఏం పోషకాలు? నువ్వు ఫలించడానికి అవసరమైన వాక్య ఉపదేశాలు. నువ్వు గనక స్థిరంగా క్రీస్తులోకి వెళ్ళకపోతే నీకు వాక్యం ఎక్కదు, నీకు ఆత్మీయ దర్శనాలు కనబడవు, వాక్యం బోర్ కొట్టేస్తుంది, ప్రార్థన బోర్ కొట్టేస్తుంది. ఏంటయ్యా ఇంతసేపు ప్రార్థన ఏంటి, పొద్దున్నే ప్రార్థనలు ఏంటి, వీళ్ళకి పని వాట్లేదా అనుకుంటారు. ఆ లోతును తెలిసిన వాడు, అంటే క్రీస్తు లోతుల్లోకి వెళ్ళిన వాడు పోషకాలను గ్రహించగలుగుతాడు. ఎప్పుడు చెబుతుంటాను, నాకు అన్నం తినాలని లేదు, నాకు అన్నాన్ని చూస్తే వాంతి వస్తున్నట్లుంది అనేవాడెవడు? కడుపు నిండిపోయిన వాడు. నిండిన వాడు. కడుపు నిండిన వాడు వాంతి వేస్తుందని అనడే. ఓమో వద్దు వద్దు నేను తిన్నాను అంటాడు. అసలు తినే బుద్ధి కావట్లేదు, నాకు అన్నం చూస్తుంటే ఒకలాగా అనిపిస్తుందని ఎవరంటారు చెప్పండి? ఒంట్లో Correct. బాగున్నాయి. ఇంట్లో బాగాలేని వాళ్ళు. ఎందుకంటే వాడి శరీరంలో బలహీనత ఉండటం వల్ల వాడికి ఆహారం తినబుద్ధి అవుతుందా? అవ్వదు. వాడు బలహీనతలో ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే క్రీస్తు లోతులోకి వెళ్ళరో వారు వాక్యం అనే పోషకాలను గ్రహించలేరు, నీటిని గ్రహించలేరు, అంటే పరిశుద్ధాత్మతో నింపబడలేరు, వాక్యములో నింపబడలేరు. వాళ్ళు చిన్న చిన్న సమస్యలు, తుఫాను లాంటి సమస్యలు వచ్చిన వెంటనే వాళ్ళు తొట్టిల్లిపోతారు. ఈరోజు చాలా మంది విశ్వాసంలో నిలబడలేకపోతున్నారు. చిన్న కష్టం వస్తేనే మళ్ళీ మేము పార్టీ మారిపోతున్నంత సులభంగా మళ్ళీ క్రీస్తుని వదిలేసి వేరే వాళ్ళని నమ్ముతారు, మళ్ళీ క్రీస్తులోకి వస్తారు, మళ్ళీ కాసేపు ఏమో ప్రార్థన భక్తి చేస్తారు, మరి కొన్ని రోజులేమో వేరే దిక్కుకు వైపు వెళ్తారు. ఎందుకంటే వారు క్రీస్తు లోపలికి రాలా, వాళ్ళు క్రీస్తు యందు వేరు పారలా. వేరు పారిన వాడు స్థిరపడతాడు, వేరు పారిన వారు నీటిని గ్రహిస్తాడు, అంటే పరిశుద్ధాత్ముని గ్రహిస్తాడు. వేరు పాడిన వాడు వాక్య పోషకాలను గ్రహిస్తాడు, వేరు పారిన వాడు తుఫానుల్లో నిలబడతాడు. రోజు క్రీస్తులోకి వచ్చావయ్యా. క్రీస్తులోకి రావడం అంటే ఏంటి? క్రీస్తులో వేరు పారడం అంటే ఏంటంటే రోజు రోజుకి యేసుక్రీస్తును మనం అనుభవించాలి. మన అనుభవాలలో ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యమును, ఆయన దయను మనం అనుభవిస్తూ ఉండాలి. యెహోవా నా కాపరి అన్నాడు భక్తుడు. వాస్తవంగా దేవుడు ఆయనకు ఒక్కరే కాపరా? మనందరికీ కాపరే. కానీ నా అని ఎందుకు అంటున్నాడంటే, నా దేవుడిగా నేను అనుభవిస్తున్నాను,
నా తండ్రిగా నేను అనుభవిస్తున్నా, నా కాపరిగా నేను అనుభవిస్తున్నా. ఈరోజు క్రీస్తు యేసు నందు వేరు పారడం అంటే నీవు క్రీస్తులోకి లోపలికి వెళ్ళిపోవాలి. అంటే క్రీస్తును గూర్చిన విషయాలు ఎక్కువ తెలుసుకోవడం, యేసయ్య మనసును తెలుసుకోవడం, యేసయ్య ఎలా ఆలోచిస్తాడో తెలుసుకోవడం, యేసయ్య గురించి ఎక్కువగా ఆలోచించడం, యేసయ్యతో ఎక్కువ సహవాసం చేయడం. ఇలాగ నువ్వు ఉంటే క్రీస్తు యేసునందు వేరు పారతావు. అలా నువ్వు వేరు పారితే అప్పుడు చెట్టు ఫలించడానికి నువ్వు నాటబడిన వ్యక్తిగా నువ్వు స్థిరపడతావు. అప్పుడు పోషకాలు గ్రహించగలుగుతావు. ఇప్పుడు చెట్టే లోపలికి వెళ్ళలేదు అనుకోండి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, నేను నాటకుండా ఊరక పైన నిలబెట్టాను అనుకో, నీళ్లు పోసిన ఉపయోగం ఉందా? ఎరువేసిన ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు చెట్టు ఫలించాలంటే ముందు నేను నాటాలి. నాటాలి అంటే దాని అర్థం వేరు లోపలికి వెళ్ళాలి. అవునా కదా? చెట్టు ఎంత బలమైనదో ఎలా తెలుసుకుంటామమ్మా? వేర్లు లోపలికి వెళ్ళే దాన్ని బట్టే కదా చెట్టు బలం ఆధారపడి ఉంటది. అవునా కదా? కొన్ని చెట్లు ఉంటాయి చూడండి, పెద్ద చెట్లు. వాటిని వేర్లతో సహా నాశనం చేయలేక వాటిని అట్లానే ఉంచుతారు. ఎందుకంటే వేరు మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఉంటది. వేరు లోపలికి వెళ్ళే కొద్దీ చెట్టుకు బలం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. పెరుగుతుంది. అందరూ యథార్థంగా చెప్పండి, పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఏంటో కష్టమైన ప్రశ్న అడిగినట్టు సైలెంట్గా ఉంటారు. పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. పెరుగుతుంది. ఈరోజు నువ్వు క్రీస్తు లోతుల్లోకి వెలిగే కొద్ది, ఆ లోతుల్లోకి వెళ్ళే కొద్దీ నీ వేరు లోపలికి యేసయ్యతో నీ సహవాసం, ప్రార్థన అనుభవం, వాక్యపు అనుభవాలు ఇవన్నీ పెరిగే కొద్దీ నువ్వు నిలబడటం అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకా ఫలాలు పెరుగుతాయి. ఇక ఏం చేయలేదండి. తుఫాను రాని, వరద రాని, ఏ గాలి రాని, చెట్టు వేర్లు లోపలికి వెళ్ళినప్పుడు ఆ చెట్టుని ఏమి చేయలేవు. ఎవరైతే క్రీస్తు యేసునందు వేరు పారుతారో వారిని సాతాను ఏం చేయలేడు, ముట్టలేడు. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టిన వాడితో సమానం. మిమ్మల్ని ఎవరు కదిలించలేరండి. భయపడరు. క్రీస్తు నందు అమ్మా, ఇప్పుడు దేవుని శక్తి సామర్థ్యాలు అర్థమవుతాయి నువ్వు దేవునిలోకి ఎక్కువ వెళ్ళే కొద్దీ. ఇప్పుడు దేవుని లోతుల్లోకి వెళ్ళావు, దేవుని శక్తి తెలుసు, దేవుని చిత్తం తెలుసు, దేవుని ఆయన ఎలా ఆలోచిస్తాడో తెలుసు. అలాంటప్పుడు నువ్వు సమస్యకు భయపడతావా? అలాంటప్పుడు నువ్వు అప్పులకు భయపడతావా? అలాంటప్పుడు నిందలకు భయపడతావా? అలాంటప్పుడు కష్టాలకు భయపడతావా? అలాంటప్పుడు మనుషుల మాటలకు భయపడతావా? ఏదొచ్చినా నువ్వు భయపడవు. ఎందుకంటే నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును. నేను నమ్మినోడు పవర్ నాకు తెలిసినప్పుడు ఈ చిన్న చిన్న నిందలకు నేనెందుకు కృంగిపోతా? ఈ చిన్న చిన్న మాటలకు నేనెందుకు కృంగిపోతా? దైవజనులు యేసన్న గారు ఏమి తెలియని వ్యక్తిగా చిన్నప్పుడు 5వ తరగతి కూడా ఎక్కువ సార్లు ఫెయిల్ అయినటువంటి జాబితా ఉన్నవాడు. దేవుని పిలుపుకు లోబడి సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు. ఆ దైవజనుడు ఒక మాట నమ్మేవాడట, ఒక నింద 100 దీవెనలతో సమానం. ఒక్క నింద 100 దీవెనలు. ఒక్క నింద వస్తే నాకు 100 దీవెనలు వచ్చినట్టే అనుకునేవాడట ఆ దైవజనుడు. అలాగున వాళ్ళు క్రీస్తు నందు లోతుల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఎన్ని నిందలు వచ్చినా భయపడరు. చెప్పినంత ఈజీ అండి. ఈ లోకంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే నింద. చెయ్యని తప్పుని చేసినట్లు బాధపడటం అంత సులభమేం కాదండి. ఒక తప్పు నువ్వు చేయలే కానీ చేసావని నీ మీద దోషం మోపుతున్నారు. అదెంతో కష్టం, అదెంతో బాధ, అదెంతో ఇబ్బంది. అది భరించలేం. దైవజనులు ఎందుకు నింద 100 అన్నారు? నిన్నటి రోజున మినిస్ట్రీకి 50 సంవత్సరాలు వచ్చాయి. 50 సంవత్సరాలు దేవుడు ఆ మినిస్ట్రీ నడిపించాడంటే ఎన్నో అవమానాలు, నిందల్లో ఎందుకు నిలబడ్డారు ఆ దైవజనులంటే? కారణం వారు లోతుల్లోకి వెళ్ళిపోయారు. లోతుల్లోకి వెళ్ళిపోయాక నిందలకి భయపడం, అవమానాలకి భయపడం. ఈరోజు నీవు కూడా కదలక స్థిరంగా ఉండాలంటే, నీ బలిపీఠం కట్టబడి మరలా పడిపోకుండా ఉండాలంటే నువ్వు క్రీస్తు యేసు నందు వేరుపారాలి. అలాగ వేరుపారితే నీ బలిపీఠం పడిపోదు. అందుకని క్రీస్తు నందు వేరుపారి
ఇంటి వలె కట్టబడాలని పౌలు గారు కోరుకున్నారు. ఈరోజు నువ్వు వేరు పారుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. వేరు పారే అనుభవం ఉందా? వేరు పారుతున్నావా? ఒకటి, క్రీస్తులో వేరు పారితే కదలకుండా స్థిరంగా ఉంటాం. 2 ఎఫెసీ 3:17. ఎఫెసీ 3:17. చెట్టు ఫలించాలన్నా, మనం ఫలించాలన్నా మీరు అంతా అంతరంగ కలిపి ఉంది. శక్తి కలిగి అన్న అంతా కలిపి ఉంది కదా. దాంట్లో మీరు దేవుని సంపూర్ణత యందు, అక్కడ నుంచి చదవండి. అదే 4వ లైన్లో మీరు దేవుని సంపూర్ణత యందు, చదవండి అన్న, పర్లేదు. మీరు దేవుని 4వ లైన్లో ఉంటుంది చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన మీరు ఆత్మ అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలనియు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగుట్లుగాను పూర్ణగునట్లుగాను ప్రేమ యందు వేరి పారి ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడగు లోతు ఎత్తు దాని గ్రహించుకున్నట్టుకు వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పౌలు గారు చెప్తారు, మీరు దేవుని ప్రేమ యందు లోతులోకి వెళ్ళాలి. మీకు ఆ ప్రేమ తెలియాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంత లోతులోకి వెళ్ళాలమ్మా? ఇప్పుడు ఒక వస్తువు గురించి కంప్లీట్ గా తెలియాలంటే ఫార్ములా వాడతారు. ఎక్కువ వాడే ఫార్ములా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి తెలుసు, LBH, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. అంటే ఒక దాని ఎత్తు వెడల్పు పొడుగు తెలిస్తే దాని గురించి మొత్తం తెలియచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసయ్య ప్రేమలో కూడా మనకేం తెలియాలట? పొడుగు, ఎత్తు, వెడల్పు, లోతు, ఇవన్నీ మనకు తెలిస్తే అంటే ఒక మాటలో చెప్పండి, దేవుని ప్రేమలో లోతుల్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మీ వేర్లు దేవుని ప్రేమలోకి వెళతాయో అప్పుడు మీరు స్థిరపడతారు. దేవుని ప్రేమను తెలుసుకుంటున్నారా? దేవుని ప్రేమ యందు నిలబడుతున్నారా? దేవుని ప్రేమ అంటే దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఇది కాదు. వ్యక్తిగతంగా అనుభవించాలి ఆయన ప్రేమ ఎంతో గొప్పదని. మనం పాటలు పాడతామండి, కానీ దేవుని ప్రేమ లోతుల్లోకి వెళ్ళమండి. దేవుని ప్రేమ లోతులోకి వెళ్ళాలి. క్రీస్తులో లోతుకు వెళ్ళాలి, దేవుని ప్రేమలో కూడా లోతుకు వెళ్ళాలి. ఎప్పుడైతే దేవునిలో లోతుగా నువ్వు వెళ్తావో, నీ వేర్లు లోపలికి వెళ్తాయో, నేను ఏది ఎవరు కదిలించలేరు. సమయం లేదు, త్వరగా చెప్తున్నాను. నీ వేర్లు లోపలికి వెళ్తే దేవుడు నిన్ను నాటిన చోట నువ్వు ఫలించగలుగుతావు. ఎక్కడున్నామా? మీ కుటుంబాల్లో, సంఘాల్లో దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచితే అక్కడ మీరు ఫలించేటువంటి, ఫలాలిచ్చేటువంటి చెట్టులా ఉండాలి. దేవుడు మిమ్మల్ని నాటాడు, దేవుడు మీకు నీరు పోసాడు. దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. పనికిరాని వాటిని తీసేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం పనికిరాని వాటిని తీసేయడం అంటే, అమ్మా నీవు ఫలించాలంటే దేవుడు కొన్నిటిని తీసేస్తాడు. అది బంధాలైనా లేదా నువ్వు ఇష్టపడిందైనా, అది తీసేయడం వెనుక దేవుని ఉద్దేశం. అది ఉంటే నీకు మంచిది కాదు. ఇప్పుడు ఒక్కోసారి కొన్ని చెట్లు కొమ్మలు నరుగుతారు. ఎందుకు నరుగుతున్నారు అంటే చిగురు పెట్టడం కోసం అంటారు. అంటే దేవుడు కొన్నిటిని రిమూవ్ చేసేది రిజెక్ట్ చేయడానికి కాదు. అంటే దేవుడు తీసేసేది నేనేదో పక్కన పెట్టడానికి కాదు. ఆయన రిమూవ్ చేసేది రీబ్లెస్డ్ కోసం. అంటే నిన్ను మళ్ళీ, ఒకప్పుడు నువ్వు ఆశీర్వదించబడ్డావు, ఇప్పుడు కొంచెం పనికిరాని తెగలు వచ్చాయి, మళ్ళీ రీబ్లెస్ నిన్ను చేయడానికి, మళ్ళీ నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు కొన్నిటిని రిమూవ్ చేస్తాడు. దేవుడు నీ జీవితంలో కొన్ని తీసేసాడంటే, అది బంధాలైనా మనుషులైనా, బాధపడొద్దు. దేవుడు అది తొలగించడం నీ మేలు కోసమే. మొన్న ఈ మధ్య నేను చెప్పాను ఉదయకాల ప్రార్థన, లోతుని దేవుడు
పంపించేసినప్పుడు అబ్రహాం బాధపడతాడు. కానీ అబ్రహాము జీవితంలో నుంచి లోతు వెళ్ళిపోవడమే అబ్రహాం ఆశీర్వాదానికి కారణమైంది. ఈరోజు దేవుడు కొన్ని తీసేయడం నీ మేలు కోసమే. తర్వాత అంటు కడతాడు. ఇంతకు ముందు మీతో చెప్పాను, ఒక చెట్టు సరైన ఫలాలు ఇవ్వనప్పుడు మరొక చెట్టుతో అంటు కడతారు. అలాగనే అడవి ఒలీవ చెట్టు ఫలం ఇవ్వట్లేదు, చేదు ఫలం ఇస్తుందని మంచి ఒలివ చెట్టును అంటు కట్టి అడవి ఒలివను మంచి ఒలివగా మార్చినట్టు పనికిరాని చెట్లుగా ఉన్న మనల్ని సరైన ఫలాలు ఫలించడానికి యేసయ్య మనతో కనెక్ట్ అయ్యి, అందుకనే నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు అన్నాడు. మనం ఆయనతో కనెక్ట్ అయిపోతే మంచి ఫలాలు ఫలించడం చేత కానీ మనల్ని మంచి ఫలాలు ఫలించే కొమ్మగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు గురించి మాట్లాడుతూ ఆ వేరు లోపలికి వెళ్తుందట, అతడి కొమ్మలు గోడ ఎక్కి వ్యాపిస్తాయట. అంటే దాని అర్థం ఈ రోజున మనం గనక ఇలాగ ఫలించగలిగితే దేవుడు లోతైన అనుభవాల్లో మనల్ని నడిపిస్తూ గోడ ఎక్కి వ్యాపించేటట్లుగా. గోడ అంటే అడ్డులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంతమంది బాధ పెట్టినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే దాని అర్థం. నీ పడిపోయిన బలిపీఠం కట్టుకోవడానికి ఫలించడు కొమ్మగా నీవు సిద్ధపడాలి, ఫలించాలి. దేవుడు నాటిన చోటు ఉండాలి, లోతుల్లోకి వెళ్ళాలి. దేవుడు అంటు కట్టుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. దేవుడు తీసేసినవి దేవుని చిత్తం అని చెప్పి నమ్మి ముందుకెళ్ళాలి. ఆ విధంగా నువ్వు సిద్ధపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మేము ఫలించే కొమ్మలుగా ఉండునట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. లోతైన అనుభవాల్లో మేము సాగిపోనట్లుగా మీరు కృప చూపించండి. నాయనా, నామకార్థ భక్తి మాలో నుంచి తొలగించండి, నిజమైన భక్తి మాలో కలుగ చేయండి. మీరు విత్తిన వాక్యాన్ని, అయ్యా మీరు మాట్లాడిన వాక్యాన్ని మేము లోబడి ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. మీరు కృప చూపించండి, బలపరచండి. ప్రభువా తండ్రి, మీ చిత్తానికి లోబడినట్లుగా, మీ ఇష్టానికి లోబడినట్లుగా మాకు సహాయం చేయండి. ఈరోజు ఉదయకాల ప్రార్థన పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల, ప్రమాదాల నుంచి తప్పించండి, సమస్యల నుంచి విడిపించండి, అప్పుల నుంచి విడిపించండి. నీ బిడ్డలు పోషించి నడిపించి బలపరచి చేస్తున్న పని పాటల్లో తోడుగా ఉండి కాపాడి కంచి వేసి నీ బిడ్డలకు క్షేమాన్ని, అయ్యా నీ బిడ్డలకు ప్రభువా తండ్రి ఆరోగ్యమును, నీ బిడ్డలకు ఆశీర్వాదమును మీరు అనుగ్రహించి బలపరచమని. దయగలిగిన దేవుడవు నీవు, కృపగలిగిన దేవుడవు నీవు, కనికరించు దేవుడవు నీవు, సహాయకుడైన దేవుడవు నీవు, సహాయకునిగా ఉండు దేవుడవు నీవు. మీరు కృప చూపించమని, బలపరచి బలహీనతల్లో మీరే బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుని నాము తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును కాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలయ్యా, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ప్రైజ్